నమస్తే, వెల్కమ్ టు ఎన్టీవీ. మన లల్లు బెదర్స్ మెగా కామెడీస్ మొదటి భాగానికి స్వాగతం అండి. ఇప్పుడు మన చర్చా వేదిక కోసం ప్రత్యేకంగా తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు గారిని అందరికీ నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. నా రెండు కళ్ళలో తెలంగాణ ఇంకాస్త మంచి కన్నని మీకే సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. జై తెలుగుదేశం, జై తెలంగాణ. ఎంతకన్నా తెలంగాణ దేశం ఇంకో పార్టీ పెట్టుకుంటే పోలేదు. ఇక మరో అతిథిగా షర్మిల గారిని ఆహ్వానిస్తున్నాం. అమ్మా, అయ్యా, నాన్న, బాబు, బేబీ, మీకందరికీ చేతులెత్తి నమస్కారాలు చేస్తా ఉన్నాను. తెలంగాణ మీది, మాది, మనందరిది. తెలంగాణ లేనిది ఆంధ్రప్రదేశ్ లేదు. తెలంగాణ లేకుండా రాజకీయాలే లేవు. అందుకే త్వరలో వైఎస్ఆర్ టిఆర్ఎస్ పార్టీ పెట్టే ఆలోచనలో ఉన్నాము. తేలగానే మీకు తెలియజేస్తాను. వైఎస్ఆర్ ఎంఐఎం కూడా పెట్టేస్తే ముస్లిం ఓట్లు పని అయిపోద్ది కదా. తెలంగాణ విశాలమైనది, అందమైనది. తెలంగాణ జనం అమాయకులని చెప్పు కూడా. అయ్యా, దీన్ని నేను ఖండిస్తూ ఉన్నాను. తెలంగాణ జనం పుణ్యాత్ములు, ధర్మాత్ములు, దయామయులు. ఇవన్నీ ఓట్ల కోసం చెబుతా ఉన్న మాటలేనని చెప్పి మీరందరూ తెలుసుకోవాలి. నేను చెప్పేది దయచేసి వినండి. తెలంగాణ జనం మనసున్న వాళ్ళు, హృదయం ఉన్న వాళ్ళు, కరుణామయులు, దయామూర్తులు. రామ్మ షర్మిలమ్మ, నువ్వు ఈ మాటలు ఖండించుకో. నేను ఖండించకపోతే నువ్వు గాని చంద్రబాబు నాయుడు గాని మా కాళ్ళు పట్టుకుని క్షమాపణ అడుగుతారా? చెప్పండి, అడుగుతారా అంటా ఉన్నాను. ఇది అసలు పద్ధతే కాదు. మీరు ఏదో అనుకుని మధ్యలో నన్ను ఇరికించడమేట. నేనేమన్నా వసుదేవుడా? నేను అసలు క్షమాపణ చెప్పేంత దూరమే గనక వస్తాయి అసెంబ్లీకి వెళ్ళడం మానేస్తున్నట్టే. ఈ కార్యక్రమానికి కూడా రావడం మానడం ఆలోచించుకోవాలి. మా జగన్ అన్నయ్యకు మళ్ళీ బెయిల్ రాకపోవడంలో వీళ్ళ కుట్ర లేదా అని చెప్పి అడుగుతా ఉన్నాను. తెలుగుదేశం పార్టీ ఇంకా ఇలాగ మాకు అడ్డం పడితే వైఎస్ఆర్ తెలుగుదేశం పార్టీ పెట్టి చంద్రబాబు నాయుడు గారిని ప్రజా కోర్టులో నిలబెట్టి ప్రజల ఖైదులో పెట్టవలసి వస్తుందని వార్నింగ్ ఇస్తా ఉన్నాను. వాళ్ళకంత అవసరం లేదని చెప్పి కూడా అర్థం చేసుకోండి. నేను ఆల్రెడీ జనం గుండెల్లో ఖైదీగానే ఉన్నాను. ఇది జీవిత ఖైదు. దీనికి విముక్తి అనేది లేదని చెప్పి కూడా మీకే సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. మరి మనం ఈ సందర్భంగా తెలంగాణ విషయంలో ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కూడా మీకే సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఓయ్, ఇంకా ముందుకు పోతే పక్క రాష్ట్రాల్లోకి వెళ్ళిపోతావు బాసు. గుర్రాన్ని కట్టేయి బాబు. మేం జీవిస్తున్నది కేవలం జనం కోసమే. ఇదే తెలంగాణ మాకిచ్చారే అనుకోండి, ప్రతి మనిషికి ఒక ఇల్లు, ఒక ఉద్యోగము, ప్రతి ఫ్యామిలీకి రోజుకి ఒక గ్యాస్ బండ. మీరంతా ఒక్కడే తెలుసుకోవాలి. మాకు ఓటేస్తే తెలంగాణలో ప్రతి మనిషికి ఒక పాన్ కార్డు, ఒక పాస్పోర్ట్ ఇవ్వడమే కాకుండా ప్రతి వారికి ఒక ఫారిన్ ట్రిప్ ఫ్రీగా కూడా ఇస్తామని చెప్పి మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. పారినంటే నిజంగా ఏదో ఒక పారినేనా, లేకపోతే మీ సింగపూరా? మా ప్రియమైన అతిథులిద్దరూ క్షమిస్తే బై ఆల్ మీన్స్ బ్రదర్, జగన్ లాంటి వాడికంటే క్షమాపణ లేదు గాని మీకేంటి? మేము అంతేనండి. చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్లను ఏ మాత్రము క్షమించము. అసలు ఒక విషయం వినండి. హిట్లరు, ఈయన ఇద్దరు కూడా ఒకే రోజు పుట్టారు. 4వ నెల 20వ తేదీ. అంటే ఏంటి? 420 అన్నమాట. షర్మిలమ్మకు నా యొక్క ధన్యవాదాలు తెలియజేయండి బ్రదర్. 420 అనేది మోసగాళ్లను శిక్షించేటువంటి సెక్షన్. అదే నా జన్మ కారణం. అందుకోసం జగన్ ఇప్పటికే జైలుకు పంపినటువంటి చరిత్ర మనకుంది. మిగిలిన వారిని పంపించే కఠినమైనటువంటి 420ని నేను ఆ విషయం మీరు తెలుసుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు నేను తెలియజేస్తా ఉన్నా.
ఎవరైనా సరే నా దగ్గర పెద్ద కథలు చేయొద్దు, తోలు ఒలుస్తాను జాగ్రత్త అని చెప్పి చాలా సార్లు చెప్పినటువంటి చరిత్ర మనకుంది. ఇంతకీ మా అన్నయ్య దేనుకో యాచకూజ్మి అన్నాడు, వినపడలేదా? మా ప్రియమైన అతిథులారా, మీరు ఇద్దరూ యాత్రలు చేస్తున్నారు కదా, మీ అనుభవాలు చెప్తే వినాలని మా ఎన్టీవీ ప్రేక్షకులు చాలా కుతూహలంగా ఉన్నారు. నాకు యాత్ర అనుభవాల పుస్తకాలు రాసుకుని అమ్మేసుకుందరు కానీ ఆ కాపీ రైట్స్ కూడా మీయలే. కాసేపు సైలెంట్ గాని హైలైట్స్ వివరించండి. చాలా సంతోషం అమ్మ, చాలా మంచి టాపిక్ ఇచ్చారు. అందుకు ప్రజలందరి ముందర మీకు నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. నో మెన్షను. నేనే పాదయాత్ర కూడా చేయడం లేదండి. ఈ యాత్ర చేస్తున్నది జైల్లో ఉన్న యువనేత జగన్ అన్నే. నన్ను నడిపిస్తున్నది మరణించిన మహానేత వైఎస్ రాజన్నే. ఇప్పుడు నాకు ప్రోత్సాహం ఇస్తున్నది నేత పత్ని, నేత మాత, స్వయంగా నేత నారి అయినటువంటి మా అమ్మే వైఎస్ విజయమ్మ. అక్కర్లేని పేర్లన్నీ బాగానే వల్లించింది గాని అసలు ఈ యాత్రను స్పాన్సర్ చేస్తామనే లోకల్ నాయకుల పేర్లు కూడా చెప్పమని చెప్పి మనవి చేస్తా ఉన్నాను. స్పాన్సరింగ్ మాస్టర్లా అదేటి బాసు? అమ్మగారు వెంట ఉన్న పరివారాన్ని రోజు తోలుకొస్తున్నటువంటి అమ్మలక్కల్ని చూడడం లేదా? వాళ్ళందరినీ సప్లై చేస్తా ఉన్నది ఎవరనుకుంటా ఉన్నావు? ఆ సప్లైంగ్కి ఎంత అవుతుందని చెప్పి అనుకుంటా ఉన్నావు? చంద్రబాబు గారి యాత్ర పరివారానికి ఎంత అవుతుందో ముందు చెప్పమనండి. ఎమ్మెల్యే టికెట్ వస్తుందని చంద్రబాబు గారు ఇస్తారు అని ఆశతో పాపం లోకల్ నాయకులు రోజుకు 2-3 లక్షల దాకా కూడా ఖర్చు పెడుతున్నది నిజం కాదా అని నేను అడుగుతా ఉన్నాను. షర్మిలకు మరోసారి నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఏమోటి నీ తలకాయ తెలుగుదేశం టికెట్ కోసం అంతగా ఆరాటపడతా ఉన్నారని చెప్పి, టికెట్ ఇస్తానని చెప్పి నన్ను కాకాబడతా ఉన్నారని అంటే ఈనాడు తెలుగుదేశం గెలిసే గుర్రం అన్నమాట. ఆ మాదిరిగా మనం ముందుకు పోతా ఉన్నాం. షాకులోంచి తేరుకోగానే అమ్మగారు తమదే గెలుపు గుర్రం అంటారు. నడి మధ్యలో ఓడే గాడిదలు జనమేనన్నమాట. అయ్యా, ఏసీ లేని రోడ్ల మీద నడుస్తా ఉన్నాను. స్నానాలు చెయ్యని వాళ్లకు షేక్ హ్యాండ్లు ఇస్తా ఉన్నాను. పండ్లు తోముకొని వాళ్ళతో నవ్వుతో మాట్లాడుతా ఉన్నాను. ముఖ్యంగా ముక్కు మూసుకోకుండా ఇద్దరు బాగానే మేనేజ్ చేస్తున్నారు. మంచిదండి, నమస్కారం. తీసేసుకోండి. అబ్బా తీసుకోండి. రెండో భాగం మొదలెట్టేదాకా లల్లు బెదర్స్ మెగా కామెడీ షోలో షార్ట్ బ్రేక్.